వీలైనంత తొందరగా అత్తయ్య తన కళ్ళ ముందుకు చేరుకోకపోతే మానసిక రోగి అయిపోయేలా ఉన్నారు. అవునవుని, ఇన్నేళ్లలో నాన్నని ఎప్పుడూ ఆ విధంగా చూసిందే లేదు. నాన్న అమ్మ ఇన్ని రోజులు దూరంగా ఉన్నదీ లేదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికో పరిష్కారం మనం చూపించాలి. మనం ఎదురు చూసిన సమయం వచ్చేసింది. ఈ రోజు పౌర్ణమి. స్వామీజీ చెప్పినట్టు ఈ రోజు మనం శవాల కోట దగ్గరికి బయలుదేరదాం. మనకున్న ఏకైక అవకాశం ఇదే. దీని ద్వారానే తలుపులు తెరుచుకుని లోపలికి ప్రవేశించాలి. ఈ మ్యాప్ ఆధారంగా అత్తయ్య కోట లోపల ఏ రూంలో ఉందో కనిపెట్టి ఆ వశీకర పని పట్టి బయటికి తీసుకుని రావాలి. అవని, ఎటువంటి అడ్డంకులు ఎదురు కాకుండా మనం క్షేమంగా బయటపడాలి. అది నువ్వనుకున్నంత సులభం కాదు బావా. ఎందుకంటే లోపల వశీకరతో పాటు తను పెట్టుకున్న మనుషులు కూడా ఉండుంటారు. వారి నుంచి వశీకర మంత్రతంత్ర శక్తుల నుంచి దాటుకుని బయటికి రావడం కష్టంతోనూ ప్రమాదంతోనూ కూడుకున్న పనే. మనం లోపలికి ప్రవేశిస్తున్నామని దానికి తెలిసిందే అనుకో, అది అత్తయ్యకు ప్రమాదం తలపెట్టే అవకాశం కూడా ఉంది. మరేం చేద్దాం? మనం మనకున్న అవకాశాలను తెలివిగా ఉపయోగించుకోవాలి. ఏం చేయాలో చెప్తాను విను. అర్థమైంది కదా?